బుధవారం రాత్రి అంటే ఇయాల రాత్రి గీ ఇండియాని పిసికి నమిలి పడేత్తం. ఎస్ కరెక్ట్ చెప్పినావన్నా. నీ ఎవ్వ ఒక్క కాటుకు 2 కప్పలు తీయే దెబ్బకు మన అన్నోళ్ళ రివెంజ్ కంప్లీట్ చేయొచ్చు. మనం కూడా ఫైనల్కి పోవచ్చు. ఫైనల్కి పోవచ్చు కాదు తమ్ముడు, పోయి తీరాలే. సో అందరూ మంచిగా ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి. ప్రాక్టీస్ గురించి నువ్వు బొత్తిగా ఎదారి వెతకనే వెతకాకు. బౌలింగే కాదు, మన నాగిన స్టెప్లను కూడా దిన్నం ప్రాక్టీస్ చేస్తున్నది. ఈ తూరి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. చూస్తున్నావా షేక్ తమ్ముడు? చూస్తున్నా కానీ ఆ మాటకు ఆ మాట చూడనీకే జంచెడ్పూర్ నేలకున్న వీనిగాన్ల కాన్ఫిడెన్స్ మాత్రం ఒప్పుకోవచ్చే. ఎస్ కరెక్టే తమ్ముడు, వీనిగాన్లకున్న కాన్ఫిడెన్స్ లో షేటాకంతన్నగా పాక నేలకు ఉండింటే మ్యాచ్ ఆడినందుకు మనకు చూస్తున్న ఫ్యాన్స్ కి గంతనన్న కిక్ ఉండేదివే. ఏం చెత్తవుతి అంటే ఈ మ్యాచ్ అన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా లేనన్నా? మీ ఓనిగాళ్ళందరికీ కిక్కే కదా కావాల్సింది. ఇత్తం జర్ర వేడి చేయరువా. గ్లాసుల్లో చెంబుల్లో కాదు, బిందెలు ఇత్తం. రెడీగా ఉండండి. లెట్స్ మీట్ ఇన్ ద మ్యాచ్. దబిడి దిబిడే. ఒరే దాసుగా, అసలు ఏం చూసుకోనిలే ఇంత రాన ఒగలు పడుతున్నావు. మీరెంత, మీ మిరకపాయలెంత, మీతో ఏమవుతుందనివే. మన్ను కూడా కాదు, ఊకే వచ్చి ఎప్పటిలకనే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి పోరి. కాదు పొడుతోం పీక్తోమని ఎచ్చులకు పోయినారనుకో మ్యాచ్ మొత్తం రొచ్చే చూడి. ఏం మాకేం తక్కువన్నా? గిట్టనే మొన్న ఆఫ్ఘన్ కూడా ఎగిరెగిరి వన్నారు. నిన్న గీ లంకనేళ్ళు కూడా సేమ్ గిట్టనే కథలు పడిర్రు. సూత్తిరి కదా వానిగాలను ఎట్ట కాటెత్తిమో. సేమ్ టు సేమ్ గదేశం రిపీట్ చేసి తీరుతాం చూడి. ఏందిలే సేమ్ టు సేమా, శీలక జోసేమేం కాదు. ప్లీజే సూర్యబాయ్, గిదొక్క మ్యాచ్ నన్ను ఆడిపించుకే. వీనిగాళ్ళ ఎచ్చులు చూడలేకున్నా. నీ యాల్ది మూలిగి లొడ్డ చేతోగాన ఇసిరి జిమ్మితే ముట్టించుకనీకినే నాగిన్లన్నీ తనకలాడతాయే. నాలో ఉన్న ఫైర్ ని గుర్తించన్నా ప్లీజ్. నన్ను ఆడిపించుకున్నా, నిన్ను ఆల్తా. ఓసని నాకు నిన్ను ఆడిపియాలనే ఉంది తమ్ముడు, కానీ ఓల జాగాలు ఆడియాలి, ఓలకు ఓదార్పు యాత్ర చేయాలి. నువ్వే చెప్పు తమ్ముడు. ఉన్నాడు కదన్న దుబేగాడు. ఈ మ్యాచ్ లో వాని వరకు బ్యాటింగ్ వస్తుందేనే. బౌలింగ్ నా ఎంత ఎత్తాడా, నా ఎంత ఉరుకుతాడా? నువ్వే చెప్పన్నా. వాని వరకు బ్యాటింగ్ వచ్చే మ్యాచ్ అయితే ఏమనుకోవచ్చు గాని ఇప్పుడు అవసరమా అన్న? ఎస్ పాయింటే తమ్ముడు. ఏంది పాయింటే నాకు అర్థం కాదు. బ్యాటింగ్ ఛాన్స్ రాకుంటే నాదేనే తప్పు. అరే అంత దగ్గర నుంచి చూతివి కదన్నా, మన బూమరన్నకి వాయ కొడుతున్నప్పుడు వచ్చి పుల్లలు వీకినా. నన్ను గాన ఆడిపించుకోకుంటే కథ మొత్తం వేరే ఉంటుంది చూడి. తర్వాత నీ ఇష్టం. అవునన్నా, నేను ఆడిన 34 మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఓడిపోయిందే లేదు చూడే. టీంకి లక్కీ ఛాంపియన్ అన్నా నేను. ప్లీజ్ కన్సిడర్ దిస్ పాయింట్. తర్వాత నీ ఇష్టం. ఎస్ పాయింటే తమ్ముడు. ఓసిని గిది ఒక పాయింటేనే సూర్యబాయ్. అరే లక్ ఉండాలనే కరెక్టే, కానీ మనిషి అన్నాక కొంచెమైనా ఫైర్ ఉండాలన్నా. సుత్తివేలానా గర్రుఫ్గానికి ఎట్ట కౌంటర్ ఇత్తునో ఓతూరి గీ పాయింట్ను కూడా కన్సిడర్ చెయ్యన్నా. గిది తమ్ముడు పాయింట్ అంటే. నువ్వైతే రెడీగా ఉండువే. టాస్ వర్తని దబ్బున పిలుస్తా, వచ్చి గీ నాగిన్లను నలిపి పడేద్దువు. ఏమంటావు? థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఎస్ వీఆర్ వెయిటింగ్. ఎందుకు మింగిచ్చుకనికనే కదా. ఏంది రహిమన్నా పుసుకున్న గట్టంటివి లేకుంటే ఏంది తమ్ముడు? అరే గా అభిషేక్ గాడు మన అన్నోళ్ళనే అల్లాడిచ్చినాడు. మీరు లెక్కనాలే. దీనికి తోడుగా గిల్లుగాడు కూడా టచ్లోకి వచ్చినాడు. మీరు గిట్ల వెయిటింగ్ పిసికెత్తాం కాటెత్తామంటే వానిగాళ్ళు ఈ తూరి 4-5 వయాగ్రాలు వేసుకొని వచ్చిన వస్తారు చూడి. నిజమానే మళ్ళీ ఇప్పుడు ఎట్టన్నా? ఏం లేదు తమ్ముడు, లేనిపోని ఎచ్చలకు పోకుండా గా గిల్లుగానికి ఉండి దబ్బున స్లోబాలను ఎడంగా జిమ్మరి గాడిని పైకి లేపుతాడు, పిసికేయొచ్చు. సేమ్ టు సేమ్ గా సూరికి కూడా గదే స్లోబాలను కాలకి జిమ్మాల చూడరి ఎనికి జోపనికి పోతాడు, పిసికి పడేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. గదంతా కాదే, ఫస్ట్ గా అభిషేక్ గాని ఎట్టాపాలను గది చెప్పు. ఒరే అటాస్కినో, వాని ఆపాలంటే ఒకటి మానకడింగ్ అన్నా చెయ్యాలి, లేదా వాడు అలసిపోయేంత వరకన్నా ఆగాలి. గంతే తమ్ముడు, వేరే మార్గమే లేదు. థ్యాంక్ యూ సో మచ్ రహీం భాయ్. ఎస్ అన్నట్టు ఏంది వేయాసలంక ఎంచక్క మీరు మేం ఫైనల్ ఆడుకుందాం తీ అనుకుంటే పోయిపోయిగా పాకనేళ్ల తన బిస్కెట్ అయ్యి. గ్రూప్ స్టేజ్లో క్లీన్షిప్ చేసిన వాళ్ళు సూపర్ 4లో క్లీన్షిప్ అవుతారని బొత్తిగానికలే తమ్ముడు. అన్నో మాకింకా ఛాన్స్ ఉందే. మిమ్మల్ని ఇయాల గీ నాగిన్లు కాటెత్తే చాలు, రేపు గా పాకనేళ్ళు ఎట్టైనా గీ నాగిన్లను నలిపెత్తారే. నెక్స్ట్ మీ మీద కొంచెం రన్ రేట్తో గెలిస్తే సరే సీదా ఫైనల్ పోతాం. ఓసని ఆశ కద్దుండాలి, లేకుంటే దానికి సిగ్గనుండాలా తమ్ముడు. అన్నట్టు కంగ్రాచులేషన్స్ వే సల్మాను, ఫైనల్కి వచ్చే దావా గానొచ్చినట్టుంది. ఎస్ గీ బంగ్లాని బాధితే సరే భయం లేకుండా వస్తాం. ఎనిగో ఫర్ ది ఫస్ట్ టైం చూడన్నా మీరు గెలిచాలని కోరుకుంటున్నాం. రండే చూసుకుందాం. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. మాకు కావాల్సింది కూడా గదేవే. నీ ఎవ్వ 2 రాత్రులు అయిపోయినాయి, ఇంకా ముచ్చటగా 3వ రాత్రి కూడా మింగితే మిషన్ కంప్లీట్ అవుతుంది. ఏంది సల్మాన్ భాయ్, మా ఎన్నోళ్ళు మా దయాదులు అనుకొని మీకు ఇంత రానా సపోర్ట్ ఇస్తే మాకే కాటేయాలని చూస్తారనే. నీ అవ్వ మ్యాచ్ అయితే రానితి.
ఒరే దాస్గా గందికే చెప్పేది గీ పాగనేలతో రాసుకొని పూసుకొని ఉండాకర్రా అని ఇప్పుడు చూడు మీకే ఎసురు పెట్టిర్రు. ఎస్ నిజమే చూడే. గందికే తమ్ముడు చెప్పేది నా మాట నువ్వు జస్ట్ 16 ఫోన్ పే చెయ్యి, మిమ్మల్ని ఎత్తుకుపోయి సీదా ఫైనల్లో పడేస్తా. ఈ తూరు టిప్స్ అదిరిపోయినాయి తమ్ముడు. దెబ్బకు గీ సూపర్ 4 ని క్లీన్ షిప్ చేస్తారు, నాది గ్యారంటీ. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓసని తమ్ముడు దాసో లేనిపోని ఆశలు పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాత్రి మీ టమాటాలు భద్రంగా చూసుకరివా, ఫైనల్ గురించి తర్వాత గానీ. ఎనీహో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో.